మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కొలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అని ఉంది. మరి మనల్ని ఎవరు ఏమన్నప్పటికీ, ఎంత దూషించినప్పటికీ, అవమానపరిచినప్పటికీ, నిందలు వేసినప్పటికీ అవి ఏమీ కూడా మనకి తగలకుండా వాటి నుంచి మనల్ని చాటు చేస్తాడనమాట అండి. వాటి నుంచి మనం బాధపడకుండా చేస్తాడు. మరి వాటి నుంచి మనల్ని తప్పిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. మరి ఇంత ఆదరణకరమైన మాట మరి దేవుడు మనకి ఇస్తున్నాడంటే దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి. మరి ఇంకా చూసినట్లయితే మరి దేవుడు ప్రతి విషయంలోనూ ఆపదల నుంచి, అపాయాల నుంచి, బాధల నుంచి, బలహీనతల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి కూడా మనల్ని తప్పిస్తాడనమాట అండి. మనం అలాగా తప్పిస్తున్నాడంటే అది దేవుని యొక్క మహాకృప. దాని వెనకున్న నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటన్నది నువ్వు గ్రహించుకోవాలి, తెలుసుకోవాలన్నమాట. మరి ఆ రకంగా మరి దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని చూపిస్తున్నాడు అనమాట అండి. మరి మొదటి జామునే మనకు వాగ్దానాలు ఇస్తున్నాడంటే అది మనము వాగ్దానమే అని అనుకుంటాం, కానీ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు దినదినము కూడా మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలన్నమాట అండి. మరి వాగ్దానాలని ధ్యానించుకుంటూ చదువుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనకి, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయండి, ఎంతగానో ఆశీర్వదింపబడతాయి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరం పొందుకోవాలని ఆయన కోరిక అనమాట అండి. ఎప్పుడు కూడా వాగ్దానాలని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల నువ్వు దీవించబడతావు, వారు ఆశీర్వదింపబడతారు. మరి ఒకసారి దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు పడతాయండి, ఎప్పటికీ ఆగమండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. మరి అలాంటి ఆశీర్వదకరమైన వాగ్దానాలు దినదినము పొందుకోవాలని, వాగ్దానాలకి ప్రతిఫలాలు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.